హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఈరోజు నేను మీకొక స్పెషల్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. అదే జున్ను ముక్కల కూరనమాట. సో, ఇది చాలా మందికి తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఎలా వండాలో కూడా తెలీదనమాట. కానీ మా సైడ్ ఏంటంటే ఇది కొంచెం ఫేమస్ అనే చెప్పుకోవచ్చండి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ఏంటంటే ముందుగా 3 కోడిగుడ్లు తీసుకోవాలండి. ఈ విధంగా పగలగొట్టుకొని ఒక బౌల్‌లో మనం బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఈ స్పెషల్ కర్రీ వచ్చేసి మనకి బిర్యానీలోకి చాలా బావుంటుందండి. అలాగే రైస్‌లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా దేంట్లోకైనా మనం చేసుకోవచ్చనమాట. అంత సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. అది అంటే గుడ్డు గుడ్డు కింద ఉండకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్‌లో పెడుతున్నామండి. అంటే నేను కరెంట్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో అడుగున కొద్దిగా వాటర్ తీసుకొని బౌల్ తీసుకెళ్ళి దాంట్లో పెడితే కొంచెం సేపటికి అది ఉడికిపోతుందనమాట. ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా గుచ్చి చూస్తే అది అంటుకోకుండా మనకి తెలుస్తుంది. చూసారు కదండీ! అంటుకోకుండా వచ్చింది. సో, ఇది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందని అర్థం అనమాట. సో, ఇప్పుడు దీన్ని అంటే ఈ బౌల్‌ని పక్కకు తీసేసుకొని చల్లారనివ్వాలి. అంటే దాన్ని బయటికి తీయాలి కదండీ! సో, కొంచెం చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మొత్తం ఆహ్, బౌల్‌ని చుట్టూరు అంటే ఒక స్పూన్‌తో మనం ఇలా చుట్టూరు తీస్తుంటే గనక అది ఈజీగా వచ్చేస్తుంది. దాన్నేంటంటే ముక్కలుగా కట్ చేయాలి. ఇలా నేను కరెంట్ కుక్కర్‌లోనే పెట్టాను కదండీ! సో, కరెంట్ కుక్కర్ కాకుండా మన స్టవ్ మీద కూడా ఏదన్నా కడాయి గానీ, గిన్నె గానీ దాంట్లో పెట్టుకొని వాటర్ పోసుకొని ఈ ఎగ్ బౌల్‌ని దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే అలా కూడా మనకి కుక్ అయిపోతుంది. సో, కరెంట్ కుక్కర్‌లోనే పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. దీని పేరే జున్ను ముక్కల కూర కదండీ! సో, దీన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుంటే బాగా పెద్ద ముక్కలు కాదు, అలాగని చిన్న ముక్కలు కాదండి. మనకి కూరకి ఉడికిపోయేలాగా అంటే మనకి కావలసిన సైజులో ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక 2, 3 ఉల్లిపాయలు మన కూరకు తగ్గట్టుగా తీసుకోవాలండి. ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక బాణలిలో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. తర్వాత ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలున్నాయి కదండీ! అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇవి కూడా మొత్తం దాంట్లో బాణలిలో వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ కర్రీ మా ఈస్ట్ గోదావరి సైడ్ చాలా ఫేమస్ అండి. చాలా ఏరియాస్‌లో ఈ కర్రీ ఇలా చేస్తారన్న సంగతి కూడా తెలీదనమాట. సో, ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. దీంట్లో కొద్దిగా పసుపు వేయాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలండి. సో, పసుపు ప్రతి కూరలోని మేము యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళున్నప్పుడు పసుపు లేకుండా కర్రీస్ పెట్టకూడదని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎందుకు అలా చెప్తారనేది నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదండి. నేను ఎప్పుడు అడిగినా కూడా ఎవరు చెప్పలేదనమాట. కాకపోతే ఇదైతే ఇలా చెప్పారు. సో, మీరు ఏరియాస్‌లో కూడా ఇలాంటిదేదన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సైడ్ ఏదన్నా ఇలాంటిదుంటే నాతో షేర్ చేసుకోండి. సో, ఇప్పుడైతే మన ఉల్లిపాయలు ఏగిపోయినాయి కదండీ! దాంట్లో యాజ్ యూజువల్ నేను మసాలా పేస్ట్ ఏస్తాను కదా! అలాగే ఈ మసాలా పేస్ట్‌నయితే మనం ఒక టీ స్పూను వేసుకోవాలండి. అది కూడా బాగా వేగనివ్వాలి. మసాలా పేస్ట్ ఎంత ఎగితే అంత టేస్ట్ వస్తుందండి. అలాగని మాడబెట్టకూడదు కూరైతే. సో, ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా వేగిపోయింది కదండీ! దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ జున్ను ముక్కలున్నాయి కదండీ! సో, అవి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఎందుకంటే మనకి ఆ ముక్కలకి ఈ మసాలా పేస్ట్ అవి కూడా పడితే అప్పుడు మనం కూరలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. సో, అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కారం అయితే తీసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అప్పుడు కొంచెం దగ్గర పడతా ఉంటది. చూసారు కదండీ! కూర మనకి ఫ్రై అయితుందని తెలిసిపోతుందనమాట చూస్తుంటేనే. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకుంటే దాదాపుగా మనకి కూర అయితే ఇంక రెడీ అయిపోతున్నట్టే అండి. జస్ట్ 5 మినిట్స్‌లో కూర అయితే అయిపోతుంది. మనం ఈ ఎగ్ జున్ను ముక్కలన్నాను కదా! అది ఉడకబెట్టుకొని ఉంచుకుంటే కూరైతే చాలా తొందరగా అయిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. ఇప్పుడైతే వాటర్ పోసేసాం కదా!
మనకి బాగా ఫస్టు పెద్ద మంట పెట్టుకొని కొంచెం వాటర్ మరగనిచ్చేయాలి. తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని మనం కూరైతే ఉడకపెట్టుకోవాలండి. ఎక్కువ సేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు, దగ్గర పడేంత వరకు ఈ విధంగా కూర రెడీ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇదండి ఈరోజు కర్రీ అయితే ఎగ్ జున్ను ముక్కల కూరనమాట. సో, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.